యాదవ్ల ఐక్యత నరసింహ యాదవ్ కు వెంటనే నరసింహ యాదవ్ వెంటనే నరసింహ యాదవ్ కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించాలి. రైటా. వెల్కమ్ టు జేసీ న్యూస్. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన గతంలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ పనిచేసిన నరసింహ యాదవ్ గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో అరెస్ట్ కావడం జరిగింది. ఏదైతే భారతదేశ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందాలు అవి భారతదేశంలో రైతులకు మేలు చేయని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్ళారు. ఇక్కడైతే ఏఐ సమ్మిట్ జరుగుతుందో అక్కడ వారి యొక్క ఈ సమస్యలు ప్రస్తావించడానికి వెళ్ళిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందని అన్నారు. ఈ విషయం తెలిసి అతను అరెస్ట్ అయ్యి సుమారు వారం రోజులు అవుతున్నా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రాలేదు. ప్రస్తుతానికైతే ఆ బీసీ సంఘం అలాగే వాళ్ళ యాదవ్ కుల సంఘ నాయకులు మాత్రం వచ్చి వాళ్ళ అమ్మని పరామర్శించారు. 10 రోజులు అదే ఒక రెడ్డి కులస్తుడికి లేదంటే ఇంకేమన్నా అగ్రవర్ణ ఒక వ్యాపారవేత్త అరెస్ట్ అయితే మీరు ఇలాగే చూసారా? బీదలు వ్యవసాయం చేసుకునే బతికే వాళ్ళు కాబట్టి మీకు చిన్న చూపాను. రాహుల్ గాంధీ కూడా ప్రెస్ మీట్లో వచ్చేసి జడ్చర్లకు వస్తానని అనౌన్స్ చేసిండు. కొద్ది గంటల్లోనే మళ్ళీ అది తారుమారైపోయిందని కుటుంబ సభ్యులు యాదవ్ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎందుకోసం అంటే రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నరసింహ యాదవ్కి పేరు వస్తుంది, ఏదైనా పదవి ఇవ్వాల్సి వస్తుంది, అందుకోసం అని చెప్పేసి అడ్డుకుంటున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక మీద రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రేవంత్ రెడ్డి కానీ ఇతర ముఖ్య నాయకులు కానీ స్పందించి నరసింహ యాదవ్కు బెయిల్ ఏర్పాటు చేసి త్వరితగతిన రిలీజ్ చేయాలని కుటుంబ సభ్యులు యాదవ్ సంఘ నాయకులు కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే చాలా ఇబ్బందులలో ఉంది, చాలా తీవ్ర మనోవేదన చెందుతుంది నరసింహులు గారి కుటుంబం. వాళ్ళ అమ్మగారు చూడండి ఎంత పెద్ద వయసు, కనీసం ఆయన ఇంటి కొరకు పెంట కొరకు ఆయన కుటుంబ బాధ్యతల కొరకు పోలేదు. ఒక పార్టీ కొరకు పోయి పార్టీ నాయకత్వం ఆదేశిస్తే పోయి అక్కడ పోయి సమ్మెకు దిగితే అక్కడ పోయి ధర్నా రాస్తారోకే చేస్తే ప్రజెంట్కున్న ప్రభుత్వం తీసి లోన వేసిరు జైల్లో, ఢిల్లీలో ఉన్న జైల్లో. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదుంది? రూలింగ్ గవర్నమెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి, ఇక్కడ చర్చల్లో ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలు వాళ్ళ పార్టీ కొరకు పనిచేసే వాళ్ళు లోన కుంగిపోయినా పర్వాలేదు, అక్కడ పార్టీ వీళ్ళకి సపోర్టింగ్గా లేదు. కరెక్ట్గా వచ్చి వాళ్ళకి కనీసం మీ పిల్లగానికి ఇట్లా అయింది, మంచిగా ఉన్నాడు, మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చూసుకుంటాము, మీ పిల్లగాన్ని మీకు సేఫ్గా తీసుకొని వచ్చి మీకు అప్పచెప్తాము, మీరు నిరాశపడకండి బాధపడకండి అని చెప్పే పరిస్థితి లేదు. ఎవరి కొరకు పనిచేస్తున్నారండి? వాళ్ళ ఇంటి కొరకు పనిచేస్తున్నారా? వాళ్ళ అడక తినడానికి ఏమన్నా అధ్యయనిక పనిచేస్తున్నారా? పార్టీకి పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఇది కరెక్ట్ కాదు. ఇక్కడున్న లోకల్ నాయకులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ ఈ పార్టీ కొరకు ఏ పార్టీ అని ఉండని, ఏ పార్టీకి పనిచేసే నాయకులకు ఇబ్బందులు కలిగినప్పుడు పార్టీ అండగా ఉండవలసిన అవసరం ఉంటుంది. వీళ్ళందరి ప్రవర్తన ఏందో అన్ని బడుగు బలహీన వర్గాలన్నీ కూడా కనిపెట్టాలి. అదే వేరే కులానికి చెందిన వ్యక్తి ఉంటే ఈ విధంగానే బిహేవ్ చేస్తుంటారా? వేరే కులానికి చెందిన వ్యక్తి ఇదే పార్టీ కొరకు జైలుకి పోతే ఈ విధంగానే అతన్ని అణచిపెడుతురా? కనీసం పరామర్శ లేదండి. మీ బాబు ఇక్కడ ఉన్నాడు, ఇట్లా చేస్తుండి, ఇట్లా అయింది, తోలుకొస్తాం, పార్టీ అండగా ఉంటామని. మొత్తంగా భారతదేశానికి అమెరికాకు జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం సరైనటువంటిది కాదు అని పార్లమెంట్లో దాదాపు 10 రోజులు రాహుల్ గాంధీ గలమెత్తినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఏఐ సమ్మిట్ ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాల యొక్క ప్రతినిధులు పాల్గొంటున్నటువంటి ఆ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకుడైనటువంటి మా నరసింహ యాదవ్ గారు కూడా తన యొక్క వాణిని అంటే ఆ ఒప్పందం ఏదైతే జరుగుతుందో ఈ దేశంలో ఉండేటటువంటి రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని వ్యతిరేకించడం కొరకు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాల యొక్క ప్రతినిధులకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశం చేత అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. కనుక ఏ దేశంలో ఏ పోరాటంలో చేసినా ఎక్కడ ఏ మూమెంట్ ఉన్నా కూడా యాదవుల యొక్క పాత్ర ఉంటుంది. ఆ యొక్క పాత్రను నిరూపించినటువంటి వ్యక్తి నరసింహులు యాదవ్. నరసింహులు గారి కుటుంబానికి పరామర్శించడానికి విచ్చేసినటువంటి మా జిల్లా మా రాష్ట్ర వచ్చినటువంటి నాయకులు వెంకట నరసన్న కానీ, శాంతన్న కానీ, రాజగోపాల్ అన్న కానీ, శ్రీశైలం అన్న కానీ, పార్టీలు ఏవైనా మేమంతా ఒకటి అని చాటి చెప్పడానికి కష్టం వచ్చిన ఒక కాకికి కష్టం వస్తే 100 కాకులు అక్కడ చుట్టుకూడతాయి. నేను రాజాపూర్ మండల్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ
జిల్లా డైరెక్టర్ నా తోటి సహచరుడు నరసింహులు జిల్లా డైరెక్టర్గా దాదాపుగా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు. అయితే మీరు ఏ పార్టీలో బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏ పార్టీ పెట్టుకున్నా మేము కార్యకర్తలము కత్తులు పట్టుకొని ముందలుండి మా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు చేసింది కూడా అదే నరసింహులు గారు. కానీ మేము ఎందుకో వెనుకబడ్డాం. ఈరోజు మాకు స్పష్టంగా కనిపిస్తుంది మా కులమే మాకు వెనుకబడుతున్నామని. ఎందుకు మేము పనికిరామా? మీకు జైలు కొట్టి దండలేసి మీకు కుర్చీల మీద ఎక్కించి మీకు జరిగే రాజ సౌకర్యాలకు మేము నిచ్చెనలాగా పనిచేసినాం. కానీ మీకు ఈరోజు ఆ నిచ్చెనకే కష్టం వస్తే ఆ నిచ్చెనని కట్టెలు ఏ విధంగా కొట్టి పొయ్యిలో పెడతారో ఆ విధంగా మా మనోభావాలను దెబ్బతీసిండ్రు. ఇన్ని రోజులు జరిగి ఢిల్లీలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ప్రపంచ దేశాల వేదిక ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఉండొచ్చు, అక్కడ పార్టీకి అధినాయకత్వం రెడీగా ఉన్నది ఇక్కడ రానికే పరామర్శించడానికి. కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వం మా మీద ఎందుకో చిన్న చూపు. మా యాదవుల మీద అన్ని కేసులు. వాళ్ళు ఒక అధికారం వస్తే ఇంటి మొత్తము అనుభవిస్తారు. కానీ మా ఇంటి తరపున ఒక్కరు ఇట్లా జైలుకు పోతే ఈరోజు పరామర్శించడానికి అంత చిన్న చూపైనమా? ఎమ్మెల్యే గారు మీకు మేము డైరెక్ట్గా చెప్తా ఉన్నాం, దయచేసి వివక్ష వద్దండి. మా మీనా మీ గురించి పల్లకి మోస్తాం, మీ గురించి మేము మీ కాలు కింది చెప్పులంలాగా మేము ఎలక్షన్లో పనిచేసినాం. కానీ ఆ కాలు చెప్పు తెగిపోతే ఏ విధంగా పడేసినరో మమ్మల్ని ఈరోజు ఆ విధంగా పడేస్తున్నారని మాకు అర్థమవుతున్నది. కానీ ఇది మార్చుకోవాలి. ఒకవేళ వ్యక్తిగత కోపాలు ఉంటే తీసి పక్కకెట్టండి. ఇది పార్టీ, నీది కాదు, నాది కాదు, మనందరిది పార్టీ. ఆ పార్టీ కోసం పనిచేసినాం. ఆ కార్యకర్త కష్టం వచ్చింది. అక్కడ రాహుల్ గాంధీ గారు సానుకూలంగా ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తని పరామర్శించడానికి నేను వెళ్ళాలి అని. రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారు, పోవాలి అని. మహేష్ కుమార్ గౌడ్ ఆరాధిస్తూ ఉన్నారు. స్థానిక మా మినిస్టర్ గారు శ్రీహరన్న గారు వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ రావాలని. కానీ మీరు అడ్డుగోడలాగా నిలిచి మా మనోభావాలను దెబ్బతీయొద్దని. సరే, వేరేళ్ళ తరపు నుండి ప్రెస్ మీట్ ఇచ్చి మమ్మల్ని చిన్న చూపు చూడొచ్చు. కానీ నిజం అనేది మన ఇంటి ముందర దేవుడు ఉంటాడో ఆ దేవుడి గుళ్ళో ప్రమాణం చేసి ఈ కార్యకర్తకు న్యాయము నేను ఏ విధంగా ఎప్పుడు చేస్తారు మరి కార్యకర్తకు న్యాయం? ఇంకో వాళ్ళ అమ్మ వాళ్ళ టోటల్ ఫ్యామిలీ అన్నోళ్ళు మా జిల్లాలు. ఈరోజు మన అందరికీ తెలిసిన విషయమే. వారం రోజుల కిందట ఢిల్లీలో జరిగిన ఏఎంఐ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిరసన తెలుపుతున్న క్రమంలో మన జడ్చర్ల ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ లీడర్ సీనియర్ నాయకుడు నరసింహులు యాదవ్ అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసినప్పుడు పార్టీ స్పందించాల్సిన బాధ్యత పార్టీది ఉంది, తాలూకా ఎమ్మెల్యేది ఉంది, మరియు జిల్లా అధ్యక్షుడు ఉంది, పిసిసి ప్రెసిడెంట్ ఉంది. మరియు రాహుల్ గాంధీ చెప్పిన ప్రతి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ పాటించాల్సిన అవసరం ఉంది. నరసింహుల యాదవ్ని అరెస్ట్ చేస్తే ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, మరియు పిసిసి ప్రెసిడెంట్ కానీ ఇప్పటి వరకు వచ్చి పరామర్శించిన దాఖలు లేదు. ఎందుకంటే ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ వస్తే మళ్ళీ ఏదో పదవి ఇవ్వాల్సి వస్తుంది, ఆయనను గుర్తిస్తే రికగ్నైజ్ అవుతారు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అవుతాడని. కానీ భగవంతుడు రాసిపెట్టి ఉంటే మీరు వచ్చినా అవుతాడు లీడరు, మీరు వచ్చినా రాకున్నా అవుతాడు. ప్రకృతి సహకరిస్తుంది. మీరు ఏదో వచ్చిపోయినంత మాత్రాన ఆయన ఎదుగుదలను అడ్డుకుంటారు అనేది మీ భ్రమ మాత్రమే. ఎందుకంటే అతని ఎదుగుదలని ఎవరు ఆపలేరు. ఎవరు ఎదగాలనుకుంటే ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టి ఉంటాడు. ఆయన ఢిల్లీలో అరెస్ట్ అయ్యాడు, జాతీయ మీడియా కవర్ చేసింది, నేషనల్ మీడియా మొత్తం కవర్ చేసింది. అయినా మన ప్రభుత్వానికి సోయలేదు. ఎందుకంటే ఆయన ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబం.